రివర్స్ అంటే జస్ట్ నీటి ప్రవాహం కాదు. దే ఆర్ లైఫ్ లైన్స్ ఆఫ్ అవర్ ఫార్మ్స్, అవర్ విలేజెస్ అండ్ అవర్ ఫ్యూచర్. బట్ వాటర్ వెళ్ళిన తర్వాత రివర్లో ఏమి మిగిలి ఉన్నది అని చూస్తే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఈజ్ దిస్ ఎ రివర్ ఆర్ ఏ బిగ్ డస్ట్బిన్? వాటర్ ఉన్నప్పుడు సెల్ఫీస్, రీల్స్, సెలబ్రేషన్స్. బట్ వాటర్ వెళ్ళాక చూస్తే ఒక డంప్ యార్డ్. ఇది మన ప్రాజెక్ట్ తత్వవనం ముందు ఉన్న రివర్. ఈ రివర్లో ఒక 20% మాత్రమే 365 డేస్ వాటర్ ఉంటుంది. రిమైనింగ్ 80% డ్యామ్ వదిలినప్పుడు వాటర్ వస్తుంది. అండ్ కొన్ని డేస్కి కృష్ణా రివర్లో కలిసిపోతుంది. లాస్ట్ టైం వాటర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ ప్లాస్టిక్ కంటెంట్ మాత్రం ఇలానే ఉండిపోయింది. అట్ తత్వవనం వీ బిలీవ్ నేచర్ ఈజ్ నాట్ ఎ రిసోర్స్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ వీ ఎంజాయ్ ద రివర్ వీ మస్ట్ ఆల్సో ప్రొటెక్ట్ ఇట్. సో మన ప్రాజెక్ట్ ముందు ఉన్న రివర్లో ఉన్న ప్లాస్టిక్ అంతా క్లియర్ చేస్తున్నాము. రివర్స్ పొల్యూట్ అవటం వల్ల ఫామ్లాండ్స్ అన్నీ కూడా పొల్యూట్ అవుతాయి. అంటే మనం తినే ఆహారం కూడా పొల్యూట్ అవుతుంది. భారతదేశంలో రివర్స్ని పూజించే కల్చర్ మనది. రివర్స్ని సీక్రెట్గా భావించి పొల్యూట్ చేయరు అని మన కల్చర్లో అలవాటు చేశారు. రివర్స్ని ప్రొటెక్ట్ చేస్తే మనల్ని అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ని ప్రొటెక్ట్ చేసినట్టు. ప్లీజ్ డోంట్ పొల్యూట్ రివర్స్. ఏ స్మాల్ స్టెప్ లైక్ దిస్ కెన్ కీప్ అవర్ రివర్స్ క్లీన్, అవర్ ఫార్మ్స్ హెల్దీ అండ్ అవర్ ఫ్యూచర్ సేఫ్. నేచర్ మనకి ఫ్రీగా ఆక్సిజన్, వాటర్ అండ్ బ్యూటీ ఇస్తుంది. మనం రిటర్న్ గిఫ్ట్గా ప్లాస్టిక్ మాత్రం ఇవ్వద్దు. డస్ట్బిన్స్లో ఉండాల్సిన ప్లాస్టిక్ రివర్స్లోకి వస్తే హెల్తీగా ఉండాల్సిన మనం హాస్పిటల్స్లో ఉంటాము.